ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే పొలిటికల్ సిట్యుయేషన్ ఎటుపోతుంది. 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మీద ఏదో అనర్హత వేటు అని చెప్పి ఇటీవల వచ్చినాయి గానీ, అంటే అది అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందా అసలు ఎవరికైనా? అనర్హత వేటు పడాలి. దాని మీద మనం ఖచ్చితంగా కొట్లాడాలి. ఇది మొత్తం విన్న తర్వాత అది మాట్లాడాలి. వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. మేము కూడా అంటున్నాం, ఎవరిని పొలిటికల్ లీడర్ గా మేము చూడాలి. ఒక పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి తెల్లారి ఇంకో పార్టీలో ఉండి. ఇప్పుడు రాజయ్య ఉన్నాడు ఎమ్మెల్యే, కడియం శ్రీహారే దగ్గర, ఆయన పేరు రాజయ్య కదా, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే. ఆ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో ఉండే, కేసీఆర్ టికెట్ ఇస్తలేదని కాంగ్రెస్ లో టికెట్ ఇవ్వలేదని మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చిండు. అంటే వారం రోజులు అక్కడ ఉండి టూర్కి పోయొచ్చినట్టన్నా, అంటే జమ్మూ కాశ్మీర్కో లేకపోతే సీమ్లాకో పోతాం కదా, ఓ 10 రోజులు టూర్కి పోయొచ్చినట్టు పోయి మళ్ళీ ఎంటే వచ్చిండు. అయితే ఆయన బీఆర్ఎస్ లో గెలిచిండు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు అని డింగా చేసిరు. మళ్ళీ కొన్ని రోజులు కాక వీళ్ళు కేటీఆర్ వీళ్ళు అంతా కలిసి ఆయన కూర్చునే పెట్టుకొని లేదు నేను మళ్ళీ బీఆర్ఎస్ లెక్క వచ్చిన అంటుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫ్రెండ్లీగా కలిసిరు కానీ లేదు మేమే ఉంటున్నామని జూపల్లి కృష్ణారావు నాతోనే ఉన్నాడు అని చెప్తుండు. అసలు ఎవడు ఏ పార్టీ, ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ, ఎవరితో టచ్ లో ఉన్నాడు? నిజమైన పొలిటికల్ లీడర్ ఎవడు, ఎమ్మెల్యే ఎవడు? మీరు డెఫినేషన్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. మేము ఇంక ఎన్నికల కమిషన్ అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ గారు మీరు డెఫినేషన్ ఇవ్వండి. ఈ బట్టేబాజు గాళ్ళు, ఈ రాజకీయ నాయకులు గాళ్ళు, వీళ్ళు 90% క్రిమినల్స్ వీళ్ళు. ఇప్పుడు హైడ్రా అంటుండు కదా, ఈ హైడ్రాలో మొత్తం కబ్జాలు అయినా అంటారు కదా, దీని వెనకాల కబ్జాలకు కాస్త మొత్తం రాజకీయ నాయకులే. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు పర్మిషన్స్, వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల హస్తం లేకుండా హైదరాబాద్ కబ్జాకు గురైతుంది. అసలు ఈ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరిగా ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గవర్నమెంట్ పరంగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు ఆ అడ్మినిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్ పర్మిషన్ ఇచ్చినాయా? ఇవ్వలేదుగా. మరి యూట్యూబ్ ఛానల్ ఆదేశాలు మరి ఎవడిచ్చిండు? అంటే మోసాలు చేసేది రాజకీయ నాయకులు. ఈయన వాడి మళ్ళీ యూట్యూబ్ లో ఈయన ఎట్లా చెప్తుండే, సత్యహరిశ్చంద్రుడు దిగి వచ్చిండయ్యా, మొగుల మీదకి వెళ్ళి సత్యహరిశ్చంద్రుడు దిగి వచ్చి ఇప్పుడు మన గరికపాటి చాగంటి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన నీతి వాక్యాలు చెప్తున్నాడు. వినండి ఒకసారి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడి మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డంతో మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్ట్ల మీద ఇప్పుడు విపరీతమే. ఇది ఇట్లుంది ఏం చెప్తావు? అట్లే కదా, ఇప్పుడు ఆయన అంటుండు కదా ఏది పడితే అది మాట్లాడంటే, ఇప్పుడు నీకు ఏది రుణమాఫీ అయ్యిందా లేదా అని అడుగుడు తప్పు, అడగొద్దు అంతే కదా. అదే కదా ఇప్పుడు ఆయన మాట్లాడేది. కొడంగల్ తెలంగాణలో లేదా? కొండారెడ్డిపల్లి తెలంగాణలో లేదా? తెలంగాణలో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జన్వాడకెళ్ళి డ్రోన్ కెమెరా పెట్టి కేటీఆర్ దాని మీద ఎగిరేయచ్చు. ఇది ఎవరితో చెప్పు కేటీఆర్ అని అడగొచ్చు. మరి ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ కొండారెడ్డిపల్లికో కొడంగల్లోకి వెళ్ళి మీకు రైతు రుణమా ఫైన్ దాకాలేదా, రైతు బంధు వచ్చిందా లేదా అని అడిగితే తప్పేంది? అయితే అయిందంటారు, కాకపోతే కాలేదంటారు. దానికి నువ్వు నిజంగా నువ్వు చేసినట్టయితే 100% నువ్వు చెప్పినట్టు రుణమాఫీ అయినట్టు అయితే మరి ప్రజలే చెప్తారు అయ్యింది రుణమాఫీ అయితే అయిందంటారు, కాకపోతే కాలేదంటారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ తరఫున కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉండే వెళ్తాయి కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది మీ పార్టీ, మీరు వెళ్ళి ఏదో అడగలేదా? అప్పుడు ఆంధ్రజ్యోతి బీఆర్ఎస్ మీద అడగలేదా? V6 అడగలేదా? ఇక అది కొడంగల్లో ఇంకొకటి FTL జోన్ లో ఉందంట వాళ్ళ ఇల్లు కూడా, సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా. వారి కుంటలో రెడ్డివారి ఇల్లు అది ఎవరు చూపించొద్దు. అసలు నేను అడుగుతున్నా, మీ కాంగ్రెస్ లోకి ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిర్రో ప్రజలకు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. నువ్వు అది చెప్పకుండా ఇవి అడగొద్దా? అసలు ఈయన ఇంత అసలు ఆయన చరిత్రలో ఆయన అనుకుంటాడు, ఆయన మాటలు ఆయన అంటేనే అసలు నేనేనా ఇది మాట్లాడినా అనుకోవాలి కూడా, అనుకుంటాడు కూడా. మరి ఫైనల్ ఇప్పుడు మరి ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తాడా? మరి కూతురు కూడా సైలెంట్ గా ఉంది. మరి ఆయన యాక్చువల్ గా ఇక్కడ కొంత చిత్రం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి మాట్లాడాలి, సీఎం అనేటోడు పని చేయాలి, లోపట ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు ఏమో లోపట ఉంటుడు,
మరి నిద్రపోతుండా ఎవడన్నా ముఖం మీద కొన్ని నీళ్లు పోసి లేపాలా, ఇంత మందు పోసి లేపాలి కేసీఆర్ ను. ఈయననేమో అవసరం లేకుండా, రాకపోవాల్సిన అవసరం లేకుండా అసందర్భంగా వచ్చి చింతపండు చేసినాం, పులిహోర చేసినాం. ఆ కౌశిక్ రెడ్డి గారి చింతపండు ఎవడన్నా చేస్తాడా? వాడు అట్టగట్టున్నాడు, వాడిని మీరు కొట్టలేరు. మీరు ఆయన ఎంట్రిక కూడా వీకలేరు కౌశిక్ రెడ్డి. వాడు క్రికెటర్, ఫిట్నెస్ ఉంటుంది. వాడు ఆల్రెడీ అంటుండు, గాంధీకి 65 ఏళ్ళు ఉంటాయి, నేను 39 ఏళ్ళ యువకుడిని, రారా కొట్టుకుందాం, నువ్వు గెలుతావు, నీకే అంత కూల్ ఉంటే నేనేం చేయాలంటు. నేనేమంటుంటే రేవంత్ రెడ్డి గారిని, గాంధీ గారిని, కౌశిక్ రెడ్డి గారిని ఒక రూమ్ లో వేయండి, చెరొక కట్టియండి, ఎవడు గెలిస్తే వాడే మీ ఎమ్మెల్యే అని అట్లాంటిదేమన్నా పెట్టండి. అంటే గెలిచినోడు చచ్చినోడు అవుట్, బతుకున్నోడు నీ పార్టీలోకి తీసుకో. ఇద్దరు బీఆర్ఎస్ కదా. ఇది పెట్టకుండా పాపం అన్యాయం ఇక్కడ కార్యకర్తలను, వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల, కాంగ్రెస్ కార్యకర్తల, ఇదో కన్ఫ్యూజన్. మళ్ళీ ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీ బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ కన్ఫర్మేషన్ లేదు కదా, అది లేదు. అక్కడ ఓట్లేసిన ప్రజలకి లేదు ఆ కన్ఫర్మేషన్. ఏ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఓటర్లు అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు మరి ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అంటే ఏం చెప్పాలి? నచ్చిన వాళ్ళకి చెప్పుకోవడం అంతే, అంత సంతోషపడడం ఇంకేం. ఇంకోటి అన్న, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావు హైలైట్ అవుతున్నాడు ప్రతి అంశం మీద. మనం చూసుకున్నట్టు హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం కెమెరాకి ఎక్కువగా, అంటే ఇంత పొట్టుకుంటే కొంచెం కష్టం. అంటే నెక్స్ట్ ఏమైనా ట్రై చేస్తుండ పార్టీలో, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు హరీష్ రావుకు అయినా, కేటీఆర్ కైనా, కవితకు అయినా ఖచ్చితంగా సీఎం కావాలని ఉంటది. డెఫినెట్ గా ఉంటది. లోపల ఏదో డింగా అని చేస్తున్నాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎవడు చచ్చిపోయినా రాలే, ఎవడి మీద దాడులు జరిగినా రాలే. హరీష్ రావు మంచిగా సెటిల్మెంట్లు చేసుకోవాలా, పటాన్ చెరువులా, షేర్లింగంపల్లిలా, హైటెక్ సిటీలా, గచ్చిబౌలిలా మంచిగా సంపాదించాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది కోకాపేటలో, భూములు ఉన్నాయి సిద్దిపేటలో. అధికారం కావాలి, హైలైట్ కావాలని వెళ్తున్నాడు. ఇక నీతి శుద్ధులు ఈయన సేమ్. ఇక రేవంత్ రెడ్డికి ఈయనకు పెద్ద తేడా లేదు. మరి అంటే మరి కవిత పరిస్థితి ఏంది? సైలెంట్ అయింది, మళ్ళీ బయటకు వచ్చింది, ఏదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కడిగిన. అవును, అంత చూస్తా, వడ్డీతో చెల్లిస్తా అంటే. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అలా నాన్న ఒక 7 లక్షల కోట్లేమో అప్పు చేసిండు. ఇప్పుడు 7 లక్షల కోట్లకు వడ్డీ చెల్లిస్తుందా? మరి అసలు ఎవరు చెల్లించాలి? అసలుతో అన్నది ఇంకా అసలు మిత్తి అన్నది. మరి వీటి కోసం ఎక్కడన్నా కష్టపడి చెమటోడిచి అన్నది కదా, కష్టపడండి చెమటోడ్చండి డబ్బులు వస్తాయి అన్నది. అట్లా చెమటోడిచి డబ్బులు కడదాం అనుకుంటుందా? అసలు ఆమె ఎవరిని రివెంజ్ తీర్చుకుంటా అన్నది ఆమె క్లారిటీ లేదు. ఎవరి మీద అంటే అర్థం కాలేదు కదా అసలు ఆమె. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి లెక్కనే. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుని బీజేపీ వాడికి ఉనికిచ్చినట్టు అవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? తెలంగాణ ఉంది, అవకాశం ఉంది, కానీ వాళ్ళ అవకాశాన్ని అందిపుచ్చుకోవట్లే. వాళ్ళు ప్రేక్షకులు లెక్క సినిమా చూసినట్టు సినిమా కూడా చూస్తలే, ఆ తలకాయ అటు పెట్టుకుంటున్నారు అంతే తప్ప. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏంది పరిస్థితి అసలు? కనీసం ఓట్లైనా పడతాయి కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితి? పార్టీ సింబల్ కంటే కూడా ఈ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ అక్కడ ఉండే క్యాండిడేట్ మీద మేజర్ గా ఆధారపడి ఎక్కువ ఉంటది. మరి ఈ హైడ్రా ఇదంతా నడుస్తుంది ఇప్పుడు, ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా హైడ్రా ఎఫెక్ట్ అయితే జరిగింది. మరి దాని మీద ఓటైనా పడుతుందా కాంగ్రెస్ పార్టీ? కొన్ని దగ్గరలో పోతే కావచ్చు, కానీ ఒక్కటే ఏంటంటే హైడ్రా మంచిదే, కానీ అది పెద్దోళ్ళ నుంచి స్టార్ట్ కావాలి. చట్టం తీసుకొచ్చినాక కూల్చివేతలు జరగాలి, కానీ అది రివర్స్ లో ఉల్టా పల్టా ఉల్టా ఉంది. చూడాలి. ఇంకా కాంగ్రెస్ మీద అయితే చాలా వ్యతిరేకత వస్తుంది.